మూడో లెక్చర్కి స్వాగతం. లాస్ట్ 2 లెక్చర్స్లో మనం కవర్ చేసిన టాపిక్స్ కంటిన్యూషన్ ఇప్పుడు కవర్ చేయబోతున్నాము. సో ఈ లెక్చర్లో మనం కవర్ చేయబోయేది యూనివర్సల్ సెట్ అండ్ పవర్ సెట్. ఓకే, ఈ రెండిట్ల గురించి తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ యూనివర్సల్ సెట్. Universal set, denoted by U, is a set which contains all objects under consideration in a particular context or a discussion. Okay, దీని అర్థం ఏంటి? ఎగ్జాంపుల్స్తో చూద్దాం. All sets being discussed are subsets of U. U contains all possible elements in the context. The universal set varies depending on the problem. Okay, సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఇఫ్ వీఆర్ డిస్కసింగ్ రిగార్డింగ్ ఏ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్, అంటే ఒక క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ మొత్తం ఉన్న వాళ్ళ గురించి కనుక డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఆ కేసులో ఏమవుతుందంటే యూ అనే సెట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఆల్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. సో దీని అర్థం ఏంటి? మనం మాట్లాడుకునే కాంటెక్స్ట్లో ఈ స్టూడెంట్స్ తప్ప మిగతా ఏ ఎలిమెంట్స్ వచ్చే అవకాశం లేదు. దట్ ఈజ్ అవర్ కాంటెక్స్ట్. ప్రాబ్లంలో మనకున్న కాంటెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుంటున్నది. సో యూనివర్సల్ సెట్ ఎప్పుడు కూడా ఆల్ పాసిబుల్ సినారియోస్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఖచ్చితంగా ఆ సెట్లో ఉంటాయి. దాన్ని మనం యూనివర్సల్ సెట్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అనుకోండి. U should be equal to set of real numbers, because set of real numbers covers every possibility of numbers. ఒకవేళ మనం ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ గురించి లేదా ఇంటిజర్స్ గురించి వీటి గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు U should be క్యాపిటల్ N, సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. ఒకవేళ మనం ప్రైమ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అనుకోండి, ప్రైమ్ నెంబర్స్ మనకి తెలిసిందే, అవి నెగిటివ్ ఉండవు, పాజిటివే ఉంటాయి, ప్లస్ అవి ఇంటిజర్ రూపంలోనే ఉంటాయి. సో మనం U ఈక్వల్ టు N తీసుకుంటే U ఈక్వల్ టు N న్యాచురల్ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఉంటాయి, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా. సో మన కాంటెక్స్ట్ కనుక ప్రైమ్ నెంబర్స్ అయితే U ఈక్వల్ టు N అని తీసుకున్నట్లయితే ఈ U అనేది యూనివర్సల్ సెట్ అవుతుంది, బికాజ్ ఇట్ కవర్స్ ఆల్ ద పాసిబుల్ సినారియోస్ ఇన్ ద పర్టికులర్ కాంటెక్స్ట్. Okay, so that is the definition of universal set. Power set అంటే ఏంటి? Power set of A denoted by P of A is a set of all subsets of A. అంటే A అనేది ఒక సెట్ అయితే కనుక, సపోజ్ A ఈక్వల్ టు 1, 2 అనే ఒక సెట్ ఉందనుకోండి, దీనికి పవర్ సెట్ ఏమవుతుంది? పవర్ సెట్ P of A equal to collection of all subsets of A. ఇప్పుడు ఏకి సబ్సెట్స్ ఏంటి? ఒకటి ఫస్ట్ 5 ఎంటీ సెట్, బికాజ్ ఎంటీ సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ 1, సెట్ ఆఫ్ 2, సెట్ ఆఫ్ 1, 2. ఈ 4 కూడా సబ్సెట్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు వీటిని కనుక మనం ఒక సెట్లో కనుక ప్లేస్ చేస్తే ఇదే మనకి పవర్ సెట్ అవుతుంది, P of A. సో P of A ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ. అర్థమైంది కదా? సో ఒకవేళ ఒక సెట్లో కనుక 3 ఎలిమెంట్స్ ఉంటే, ఒక సెట్లో కనుక 3 ఎలిమెంట్స్ ఉంటే పవర్ సెట్లో ఖచ్చితంగా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 8 ఎలిమెంట్స్ ఉంటాయి. బికాస్ ఒక సెట్లో 3 ఎలిమెంట్స్ ఉంటే దానికి టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్కి మనం లాస్ట్ లెక్చర్లో ఫార్ములా చూసాం, 2n, దట్ ఈస్ 2³ అంటే 8. సో టోటల్ 8 పాసిబుల్ సబ్సెట్స్ ఉంటాయి. ఈ సబ్సెట్స్ అన్నిటిని ఒక సెట్లో రాసుకుంటే దాన్నే పవర్ సెట్ అంటాం. ఓకే, సో ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, మనం డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్. లెట్ A ఈక్వల్ టు 1, 2 అయినప్పుడు ఎంటీ సెట్ 1, 2 అండ్ ద సెట్ ఇట్ సెల్ఫ్, ఈ 4 పాసిబుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో వీటిలన్నిటిని ఒక సెట్లో రాసుకుంటే అదే మనకి పవర్ సెట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా N of A ఈక్వల్ టు 2 కాబట్టి నెంబర్ పవర్ సెట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటుంది? 4 ఎలిమెంట్స్ ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఏబీసీ అని. ఇది కూడా సేమ్. ఏబీసీకి టోటల్ సబ్సెట్స్ మనం ఒక లిస్ట్లో రాసుకుంటే ఏమేమి వస్తాయి? ఫస్ట్ ఎంటీ సెట్ వస్తుంది, దాని తర్వాత సింగిల్ ఎలిమెంట్స్ సెట్ ఆఫ్ ఏ, సెట్ ఆఫ్ బి, సెట్ ఆఫ్ సి. ఓకే, తర్వాత 2 ఎలిమెంట్స్ కంబైన్ చేసి ఏ కమ బి, ఏ కమ సి, బి కమ సి. తర్వాత ఆల్ ది 3 ఎలిమెంట్స్ ఏ కమ బి కమ సి. సో టోటల్ ఎన్ని ఆప్షన్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 సబ్సెట్స్ని కనుక ఒక సెట్లో రాసుకుంటే అదే మనకి పవర్ సెట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా అదే రాశాడు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఒరిజినల్ సెట్ 3 అయినప్పుడు పవర్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? టోటల్ 8 ఎలిమెంట్స్ ఉంటాయి. సో దాన్నే ఇక్కడ ఫార్ములా రూపంలో చూపిస్తున్నాడు. వెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ ఈక్వల్ టు స్మాల్ n, దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈక్వల్ టు 2 పవర్ n. ఓకే, దీంట్లో మనం లాస్ట్ లెక్చర్లో చూసాం ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని? 2 పవర్ n మైనస్ 1. బికాస్ ఈ -1 ఏంటి? ఇట్ సెల్ఫ్ ఖచ్చితంగా ఇంప్రాపర్ సబ్సెట్ అవుతుంది. ఓకే, సో ఇంప్రాపర్ సబ్సెట్ ఒకటి తీసేస్తే 2 పవర్ n మైనస్ 1 ప్రాపర్ సబ్సెట్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? నాన్ ఎంటీ ప్రాపర్ సబ్సెట్స్. సో 5 అనేది ఎంటీ. ఓకే, సో దాన్ని కూడా ఈ లిస్ట్లోంచి తీసేయాలి. బికాజ్ వీఆర్ లుకింగ్ ఫర్ నాన్ ఎంటీ ప్రాపర్ సబ్సెట్స్. అప్పుడు ఎన్ని అవుతాయి? 2 పవర్ n మైనస్ 1 దట్ ఈస్ 2 పవర్ n మైనస్ 2. ఓకే, సో ఐ థింక్ హోప్ యు ఆర్ క్లియర్ విత్ బోత్ కాన్సెప్ట్స్. ఒకటి పవర్ సెట్, ఇంకొకటి యూనివర్సల్ సెట్. ఓకే, యూనివర్సల్ సెట్ అంటే ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ఆల్ ద పాసిబుల్ కన్సిడరేషన్. మనం డిస్కస్ చేస్తున్న కాంటెక్స్ట్లో ఏది వదలకూడదు. అన్ని పాసిబుల్ కాన్సిక్వెన్సెస్ ఈ సెట్లో ఉండి తీరాల్సిందే. అప్పుడే దాన్ని మనం యూనివర్సల్ సెట్ అంటాం. ఏ ఒక్కటి మిస్ అయినా మన కాంటెక్స్ట్లో అది యూనివర్సల్ సెట్ అవ్వదు. ఓకే, పవర్ సెట్ అంటే ఏంటి? పవర్ సెట్ ఏదైనా ఒక సెట్కి మన సబ్సెట్స్ అన్నీ రాసుకుని వాటిల్ని సెట్గా ఫామ్ చేస్తే దాన్ని పవర్ సెట్ అంటాం. ఓకే, ఐ హోప్ బోత్ కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్. ఓకే, నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. థ్యాంక్ యూ.